బాగుందని చెప్పాలి. ఓకేనా? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశరాజ్ అఫీషియల్. మీరందరూ ఎలా ఉన్నారు? ఖచ్చితంగా బాగున్నారని అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మెయిన్ చేయాలనుకుంటున్న బ్లాగ్ ఏంటనుకుంటున్నారా? డిసెంబర్ మంత్ ఎలానో వచ్చేసింది. సో డిసెంబర్ మంత్ అంటే మీకు అందరికీ తెలియదంటూ ఏది లేదు. సో క్రిస్మస్ ఆల్రెడీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ 2-3 days నుంచి స్టార్ట్ అయిపోయింది. కాకపోతే నేనే క్యాప్చర్ చేయడంలో కొంచెం బిజీ వల్ల నేను బికాజ్ ఆఫ్ వర్క్ వల్ల దీనివల్ల నేను చేయలేకపోయాను. సో ఇప్పుడైతే నేను 24th ఇది. సో ఈరోజు నుంచి ఏం చేయాలో అవన్నీ నేను రికార్డ్ చేస్తున్నాను. సో మీరు చూడండి. నిజానికి చెప్పాలంటే అసలు ఒక 4-5 days నుంచే చాలా ఉంటుంది ప్రిపరేషన్, కానీ నేనే ఏది రికార్డ్ చేయలేకపోయాను. సో ఇప్పుడైతే నేను చాలా వరకు రికార్డ్ చేసి, అంటే మా వాళ్ళందరూ ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నారు. నేనే ఒక దగ్గరకు వచ్చి ఇలా ఇంట్రడక్షన్ వీడియో చేస్తున్నాను. చూస్తున్నారు కదా, డోర్ కూడా నాక్ చేసేస్తున్నారు అలాగా. సో ఇప్పుడు ఏంటంటే మీకు చూపిస్తాను, అంటే క్రిస్టియన్స్ ఒక్కొక్కటి ఎలా చేస్తారు ఏంటి అంటే, మేము ఒక పశువులశాల, అందులోని ప్రతి ఒక్కటి క్రిస్మస్ ట్రీని అన్నిటిని మేము సెట్ చేసి చూపిస్తాను. నేను ఇప్పుడు ఆల్రెడీ అది ప్రిపేర్ చేస్తున్నాము. సో ఫస్ట్ స్టార్టింగ్ మనం అది చూద్దాము. నెక్స్ట్ ఈరోజు మేము ఇంకా అంటే చాలా ఉంటాయి, అన్నీ మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద లవ్. నాకు ఉన్న కొంతమందిలో ఏదైనా సరే నాకు హ్యాపీ అనిపించే చేస్తున్నాను. సో అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఫస్ట్లీ మీరు కూడా అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈవిడే దాక్షాయిని. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీకు కింద మెన్షన్ చేస్తున్నాను. బ్రష్ చేస్తుంది చూడండి. దిస్ ఈస్ ద ఒరిజినల్ ఫేస్. ఇక చూడండి, ఇదిగో చూడండి, అంటే కొంచెం మిర్రర్ బాగోకపోక అలాగ వస్తుంది. బ్రష్ చేస్తుంది. ఈ అమ్మాయి పేరు దాక్షాయనమ్మ 96 అందులో ఉంటుంది చూడండి. అండ్ నెక్స్ట్ వన్ ఇగో మిస్టర్ కిల్లర్. కిందకి అలా వస్తే చూడండి. సో అన్నమాట. చూస్తున్నారు కదా, బొంబాయి చట్నీ వేసుకుంటున్నాడా. మిస్టర్ కిల్లర్ 96 ఇన్స్టా ఐడి పేజ్. సో ఎవరైనా లైక్ చేయండి కానీ ఫాలో మాత్రం ఎవరు అవ్వకండి. చూడండి మార్నింగ్ ఎలా ఉన్నాడు, వీడియోస్లో అలా ఉన్నాడు. నెక్స్ట్ బ్లెస్సీ. హాయ్ సింబా హాయ్ చెప్పమను సింబాకి. హాయ్. ఎలా డెకరేట్ చేస్తున్నారో చూద్దాం పదండి. వా అందరూ చూడండి ఎలా చేస్తున్నారు క్రిస్మస్ ట్రీని. ఇగో ఇక్కడ ఉన్నారు కదా, ఈయన పేరు ఆకాష్. ఇన్స్టా పేజ్ కింద లింక్ చేస్తాను. ఖచ్చితంగా అన్ని వీడియోస్ లైక్ చేయండి కానీ ఫాలో మాత్రం అవ్వద్దు. అలానే నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు చెప్పు, ఎవరిని ఫాలో అయిపోవాలి?
ఎవరిని షర్మి మమ్మీనా కాదు బ్లెస్సి ఆశారాజ్ అఫీషియల్ డెకరేషన్ చేస్తాను అలా అక్కడ చూడండి రెండు పేర్లు ప్రణయ్ ఇంకా బ్లెస్ ఇంకా ఈవిడ పేరేంటి చెప్పు నీకేమవుతుంది నాకు అమ్మ ఆయన పేరేంటి ఇదేటవుతుంది ఇది చింపాంజీ దీని పేరు పేరు ఈడి పేరు ఎంతమంది మమ్మీ ఎంతమంది మమ్మీ నేను ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు నిన్ను నా అసిస్టెంట్ ఆఫీస్ లో ఉన్నారు ఇది ఇంట్లో కదా ఉన్నారు చెప్పు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పు రీకా చెప్పు చూడండి గైస్ ఎలాగా స్టార్ నెక్స్ట్ బెలూన్స్ తాత వస్తాడా ఎక్కడి నుంచి శాంటా క్లాసా గైస్ వావ్ శాంటా క్లాస్ హాయ్ గైస్ ఏంటి శాంటా క్లాస్ కూడా హాయ్ అది వదినా వదినా సే హాయ్ వదినా చూసావా ఈ అమ్మాయి అనవసరంగా వచ్చింది వదిన హాయ్ చెప్పు వదిన చూసావా మార్నింగే మా వదిన చక్కగా టిఫిన్ ప్రిపేర్ చేసి అసలు క్యాప్చర్ అవ్వడానికి అస్సలు ఇష్టపడదు అస్సలు అంటే అస్సలు నేను చూడండి కెమెరా షేక్ అయిపోతుంది తప్ప అసలు ఇదిగోండి ఇందాక మీరు బ్రష్ చేసినప్పుడు చూసారు కదా దాక్ష 96 ఇందాక మేకప్ లేకుండా ఇప్పుడు చిన్న హెయిర్ లీవ్ చేసి చిన్న లిప్స్టిక్ వేసేసి ఏంటది వేడిగా ఉంది అదే ప్రేమతో ఇచ్చిన వదిన చేసిన దోశలు ఇది బొమ్మ చట్నీ స్పెషల్ అనమాట యాక్చువల్లీ అయితే మనం పల్లీల చట్నీ తినాలి బొమ్మ చట్నీ చేస్తారన్నమాట నైటీతో బాగాలేదన్నావు ఇప్పుడే బాగాలేదన్నమ్మా నేను కింద గ్రిప్ రెడీ చేస్తున్నారు అది కూడా మీకు చూపిస్తాను ఇవన్నీ చూడండి ఇవి క్రిస్మస్ ట్రీకి అటాచ్ చేస్తారు ఇవన్నీ అదే ఫోకసింగ్ ఇవన్నీ థింగ్స్ ఏంటి అవి దేనికి మేము అందరం గ్యాదర్డ్ అయ్యాము సో మా ఫ్యామిలీ అంతా మా బ్లెస్ అయితే అసలు ఉండదండి ఎంతైనా ఆవిడే ఇంట్రొడక్షన్ ఇవ్వాలి ఓ మై గాడ్ అందరూ చూడండి ఇల్లు పిల్ల లిప్స్టిక్ వేసుకొచ్చేది బ్లాగ్ ఈ పిల్ల కూడా లిప్స్టిక్ ఓకే గాయస్ మనం ఇప్పుడు గ్రిప్ చూడడానికి వెళ్దామని చెప్పు బ్లెస్సింగ్ కింద గ్రిప్ రెడీ చేస్తున్నారు కదా పసుపుల సాల్ రెడీ చేస్తున్నారు కదా మరి అది చూడడానికి వెళ్దాం అని చెప్పు అని అంటున్నాను రండి గాయస్ ఇటు లిఫ్ట్ లో వెళ్ళిపోతుందా షూస్ మేమైతే ఇప్పుడు కిందకి వెళ్తాం 3rd ఫ్లోర్ లో హౌస్ సో కింద సెల్లార్ లోని గ్రిప్ మేము రెడీ చేస్తున్నాము అసలు బాబాయ్ వాళ్ళు అందరూ చేస్తున్నారు తన ఎక్సైట్మెంట్ ని ఎవరు కాదనుకోండి కొంచెం ఓపెన్ చేసుకొని వినండి ఓకేనా సో వీఆర్ నౌ సెల్లార్ ఇంకా
బొమ్మలు పెట్టలేదు, ఓన్లీ గ్రిప్ రెడీ చేశారు. ఇదిగో చూడండి. ఎవరు తయారు చేస్తున్నారు చెప్పు. బాబాయ్ పేరు ఏదండి, తాత పేరు చెప్పు. చెప్పవా? ఏమో మర్చిపోయింది అప్పుడే. చూడు స్వామి బాబు మర్చిపోయింది నీ పేరు అప్పుడే. సో హియర్ ఆర్ సమ్ స్టార్స్ అండ్ డెకరేటింగ్ ఫ్లవర్స్. సో దిస్ ఇస్ ద గ్రిప్. ఇంకా కొంచెం సగమే వర్క్ అయ్యింది, ఇంకా చేయడానికి చాలా ఉంది. ఆల్రెడీ ఈడ అందరికన్నా మా చిన్న తమ్ముడు. హాయ్ చెప్పురా. హాయ్ ఫ్రెండ్స్ అండ్ బాయ్ చెప్పురా. బాయ్ బాయ్. సో ఇదంతా డెకరేట్ చేసాము. ఇగో హీర్ ఇస్ ద బిగ్ స్టార్. ఇదంతా ఒక 2-3 days బ్యాక్ డెకరేషన్ అంతా, అంటే లైట్ సెట్టింగ్స్ అవన్నీ చేసేసాము. అదిగో చూస్తున్నారు కదా, ఇది ఫ్రంట్ వ్యూ. అండ్ మీకు కొంచెం నాయిసీగా ఉంటుంది. సో హియర్ చూడండి, ఇలా డెకరేషన్ అన్నమాట. ఇదంతా నైట్ అయితే మీకు మళ్ళీ వ్యూ చూపిస్తాను, మార్నింగ్ మీకు తెలియకపోవచ్చు. నైట్ అయితే బ్లెస్సీ గైస్, ఈవిడ ఇందాక నుంచి కెమెరా ముందే ఏమీ తెలియనట్టు రెడీ అవుతుంది. ఇందాకలో నిక్కర్ వేసుకొని ఉన్నాడు, అప్పుడే చూడండి స్నానం కూడా చేయకుండా ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు. పళ్ళైనా తోమేడో లేదో చూడండి ఫ్రెండ్స్. చాలా ఇట్స్ లాట్స్ ఆఫ్ వర్క్ ఇస్ దేర్, దట్స్ వై హీ ఈస్ గోయింగ్ టు ఆఫీస్. దట్స్ వై హీ ఈస్ నాట్ హ్యావింగ్ హెర్ బాత్. సో ఆఫీస్ నుంచి కాలేజ్ చెమట కోటింగ్. తాతది ల్యాప్టాపా? వీళ్ళు ఏడ్ చేస్తున్నారు, కబ్జా చేశారా? లాగేసుకున్నాడంట. ఈ పిల్ల చూడండి ఎంత చండాలంగా ఉందో. తర్వాత రేపు క్రిస్మస్ రోజు చూపిస్తాను. అసలు ఇక్కడున్న ఫేస్కి అక్కడున్న ఫేస్కి అసలు చాలా పెద్ద ఫిల్టరే. ఆ వెనకాతలు నాట్, హెయిర్, నైట్ డ్రెస్ ప్యాంట్. అసలు నైట్ డ్రెస్ ప్యాంట్కి టాప్కి అసలు సంబంధమే లేదు చూడండి. దండలు పెట్టేస్తుందా? చూడండి లాస్ట్ ఫైనల్ లుక్ మీకు చూపిస్తాను. ఇంకా ప్రతి ఒక్కటి మీకు క్యాప్చర్ చేసి ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. అన్ని బ్లాగ్ కంప్లీట్గా చూడండి, ఎవరు స్కిప్ చేయకుండా. మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నది మీకు ఎలా తెలుస్తుంది. ఆశారాజ్ అఫీషియల్. లైక్ షేర్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అయితే ఇప్పుడు ఆశా అఫీషియల్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఇప్పుడే వెంటనే ఫాలో అవ్వండి. కంప్లీట్ ఈవిడ పెద్ద అయినంత వరకు నా దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేస్తుంది. ఈయన కూతురు అన్నమాట. అదే చూడు ప్లస్ నీకు 30,000 శాంక్షన్ చేశారు. నువ్వు నైట్ తీసుకొచ్చావు కదా, పర్సులో డబ్బులు ఉంటాయి తెచ్చాయి. ఓకేనా? శాలరీ ఎవరు మిస్ అయ్యారు? మిస్ అయిపోయాడా? వేద్దామా న్యూస్ పేపర్లోనే? ఏమైనా వేద్దాం. ఇందులో చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి, గ్రాస్తో పెట్టి చూడండి ఇచ్చారు. ఇదిగోండి మధ్యలో ఉన్నారు. అవునా? బాలియేసు, మేరీ, జోసెఫ్. చూడ పక్కన కూడా గొర్రెలు, క్యామెల్స్, ఇంక ఇవన్నీ ఉన్నాయి. మీకు గుర్తులేవు అవి ఒక్కొక్కటి. సో ఇవన్నీ మేము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నవి, కొన్ని చేసుకున్నాము.
సో ఇవి కజ్జికాయలు అన్నమాట, చూస్తున్నారు కదా. ఇవి పండక్కి మేము చేస్తున్నాము. అవుట్డోర్ ప్లేస్లో ఈసారి సెట్ చేసాము. ఎప్పుడు ఇంట్లో చేసేవాళ్ళం, ఈసారి బయట ఇలాగా పెట్టాము. హే గాయ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో మా ఇల్లు అయితే హైవేకి దగ్గరలో ఉండిద్ది, సో అందుకే ఇప్పుడు డిస్టర్బ్డ్గా ఉంటుంది. సో ఇది నైట్ వ్యూ ఎంట్రన్స్ చూడండి. మా బ్లెస్సీ మీకు ఆల్వేస్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది, తనే గైడ్ చేసి చెప్పాలని చెప్పి నాకైతే అసలు ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అండ్ నెక్స్ట్ సో దిస్ ఈస్ ద ఎంట్రన్స్. ఇదిగో చూడండి నైట్ వ్యూ, నా వాయిస్. అండ్ నెక్స్ట్ ఇదిగోండి, ఇది నైట్ డెకరేషన్. ఇగో వీడు జితేష్ మా తమ్ముడు కదా. బ్లెస్సీ బాగుంది కదా, తాత చేసింది. ఇంకొక గ్రిప్ ఉన్నది, అది కూడా చూపిద్దాం మనము. రండి. ఇదంతా ఓకే ఓకే. ఇదిగో హరిణ్ మమ్మీ వాళ్ళ ఇల్లు ఇది. ఈ లైట్స్ అవి ఆఫ్ అయిపోయాయి మమ్మీ. ఇగో ఇదిగో ఇది ఫస్ట్ ఫ్లోర్ వ్యూ. సారీ. సో ప్రెసెంట్ అయితే మేకప్ అయిపోయింది, తర్వాత హెయిర్ డ్రై చేసుకోవాలి, నెక్స్ట్ స్ట్రైట్నింగ్ చేసుకోవాలి, అండ్ నెక్స్ట్ ఫ్రాక్ వేసుకోవాలి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు టోటల్ అవుట్లుక్ చూపిస్తాను. నాకైతే నిద్ర వచ్చేస్తుంది, మరి చర్చ్ అయ్యే టైంకి ఏ టైం అవుతుందో మీరే చూడాలి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 10 o'clock అవుతుంది. సో ఇంకా చాలా టైం పడుతుంది మనకి ఇంకా వెళ్ళడానికి. ఆల్మోస్ట్ ఒక 11 ఆ టైంకి ఇక్కడ నుంచి మూవ్ అవుతాము. వచ్చేటప్పటికి 2 or 3 అవ్వచ్చు. సో మొత్తం అంతా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే నేను రెడీ అయిపోయి నన్ను చూసి ఎవరు దడుచుకో. హే గాయ్స్, సో చూసారు కదా నేనైతే రెడీ అయిపోయాను. సో ఇట్ ఈస్ మై అవుట్ఫిట్. సో నేను ఇది ఏంటంటే కొంచెం రీమేక్ చేశాను, నాది ప్రీ వెడ్డింగ్ షూట్ ఇది. సో కొంచెం అలా రీమేక్ చేశాను. ఇప్పుడు 10:30 అయితే అవుతుంది, మేము ఒక హాఫ్ అన్ అవర్లో అయితే స్టార్ట్ అవుతాము. నేను ఇంకా స్ట్రైట్నింగ్ చేసుకోలేదు, బుగ్గలు అవి తగ్గిపోయాయి. ఇట్స్ ఓకే. ఎప్పుడైనా మనకి ఏవైనా అకేషన్స్ ఉన్నాయని అంటేనే మనం మంచిగా నీట్గా ఉన్నాం. ఆబ్వియస్లీ అందరికీ అంతే. సో నేనైతే రెడీ అయిపోయాను. వాళ్ళందరూ రెడీ అయ్యారా లేదో ఒకసారి మనమైతే ఒకసారి చూద్దాం, రెడీ అయ్యారా లేదా అని అన్నది. సో బ్యాక్గ్రౌండ్లో గ్రిప్ చూసారు కదా, ఆల్రెడీ నేను చూపించేస్తాను. ఇంకొంచెం డెకరేషన్ యాడ్ చేశారు. ఓకే, మనమైతే ఒకసారి వెళ్ళి చూసేద్దాం వాళ్ళు రెడీ అయ్యారా లేదా అన్నది. క్యాడి ఇంక ఇలా ఎవరు రెడీ అవ్వట్లేదు. బ్లెస్సీ చాలా బాగా మొత్తం అంతా రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఓ మై గాడ్, క్రిస్మస్ ట్రీ. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న బ్లెస్సీ ఇంకా రెడీ అవ్వాలి. బ్లెస్సీ సో ఇదే మా చర్చ్ అండి, ఆల్రెడీ ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది. సో చూసారు కదా నైట్ డెకరేషన్. మేమైతే క్యాథలిక్స్, సో మా చర్చెస్ అన్నీ ఇలానే ఉంటాయి.
ఇట్స్ ప్రిపేర్డ్ బై మీ అన్నమాట. అంటే ప్రిపేర్డ్ ఇంకా కాదు, ప్రిపేరింగ్ మీ. ఇది కేజీ రైస్ దమ్ బిర్యానీ. ఇందులో నేను ఒక 1 kg ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇందులో ఒక టీస్పూన్ ఆఫ్ ఆయిల్, నెక్స్ట్ బిర్యానీ ఇవి ఉంటాయి కదా, యాకు ఏమంటారు ఇవి, యాలికలు, నెక్స్ట్ పుదీనా, ఇవన్నీ మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇది అలా ఒక ½ an hour వరకు నానబెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. సో ఇలాగా ఆనియన్స్ బ్రౌనిష్ షేడ్ వచ్చేలాగా మనం చేసుకుంటాం. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకుంటాం. అల్లం వెల్లుల్లి కూడా బాగా మిక్స్ చేసుకొని అండ్ నెక్స్ట్ చికెన్ వేసుకుంటాం. సో చూసాక కొంచెం టమాటా యాడ్ చేశాను కొంచెం గ్రేవీగా రావడానికి. సో టమాటా కొంచెం బాగా వచ్చాక అందులో మనం ఇప్పుడు చికెన్ మిక్స్ చేసుకుంటే అందులో యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్నాను 1 hour బిఫోర్. సో అది ఇప్పుడు యాడ్ చేస్తాను, అందులో యాడ్ చేసుకోవాలి. సో ఇది చికెన్ మసాలా వేసుకోవాలి. అక్కడ పట్టుకోండి. చూసారుగా ఎంత ఎమ్మీగా ఉండదు. సో ఇప్పుడు మనకి ఇది 70% రైస్ బాయిల్ అయ్యాక మనం ఇందులో యాడ్ చేసుకోవడమే. మనం మధ్య యాడ్ చేసుకొని మనం ఇలా యాడ్ చేసుకోవాలి. అదే సారీ ఏమంటారు, దీన్ని ఇలా పెట్టుకోవాలి. అంటే స్టీమ్ అంతా బయటకు పోకుండా మనం ఇలా మిక్స్ చేసుకుంటాము. దీన్ని అయితే పిండి అవసరం ఉంటాం. కోడికూర. సో ఇదైతే నార్త్ కోడిలోని ఇది పక్కకు తీసుకొని చక్కగా చేసుకున్నాము. ఇవి ఐటమ్స్ ఇంకా ఉన్నాయి. గార్లు ప్రస్తుతానికి అయితే ఇవి డిషెస్. సో మీరైతే చెప్పాలన్నమాట ఇప్పుడు ఎలా ఉన్నది ఏంటన్నది. బాగోపోయినా బాగుందని చెప్పాలి. ఓకేనా? అచ్చా హే. నేను ఇప్పుడు రైతాతో ట్రై చేస్తున్నాను. ఆశ చేసి చూడండి. అరే విన్నీలు బా ఫేస్ ఎంత దగ్గర నుంచి ఉందిరా. ఇప్పుడు అన్ని అన్ని బ్రేడ్ చేస్తాం. చాక్లెట్ ఫౌంటైన్ తిన్నాము, ప్లే చేయకుండా వచ్చేసాం. అది కూడా గ్యామ్లింగ్ చేస్తాం. గ్యాంబ్లింగా? ఏం గ్యాంబ్లింగ్? ముందే